ఫెస్టివల్ ముందుంది ముసళ్ళ పండగ. ఎలా ఉంది ఎంట్రీ? చూసారా, అదరగొట్టేశాను. కిక్ సరిగా నిలబడు. అందరూ నీ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. నువ్వు సాహసం చేస్తున్నాను అంటూ కొద్దిగా మితిమీరుతున్నావు. కొద్దిగానే కదా. ఇదంతా ఈ రోజు మార్నింగే జరిగింది. అయితే కొంచెం ఓవరే. కిక్, నేను మీ మమ్మీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. అటెన్షన్. ఎవరది? కేక్, ఈయన కల్నల్ బ్యాంగల్. ఈయన బాయ్స్ కోసం మిలిటరీ స్కూల్ ని రన్ చేస్తున్నారు. ఏమన్నారు అంటే ఏమిటి? నిన్ను మిలిటరీ స్కూల్ కి తీసుకువెళ్ళటానికి వచ్చా. ఈ బక్క బ్రదర్ ఇచ్చిన ఐడియానా ఇది? నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి తమ్ముడు. నువ్వు చాలా డేంజరస్. సాహసాలు చెట్టు నీకు అలవాటు కిక్కు. నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అదిగాక నీకు అసలు డిసిప్లినే లేదు. మొక్క మీద కాండ్రించి ఉమ్మడం డిసిప్లినా, లేక నా మిత్రుడు చేసేది డిసిప్లినా? ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఆగడం లేదు. దాని పాటుకి అది పోతోంది. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నా సాహసాన్ని ఆపేయగలను. నువ్వు అల్లరి చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేవు పొట్టి బుడంకాయ్. అలాగా? దానికన్నా ఎక్కువసేపు ఉంటాను. ఎటువంటి ప్రాబ్లం చేయకుండా 24 గంటలు ఉంటాను. అప్పుడే నా గురించి మీకు తెలుస్తోంది. ఆ తర్వాత నన్ను మిలిటరీ స్కూల్ కి పంపకుండా ఆపేస్తారా? ఆ తర్వాత దాని అవసరమే లేదు. లేదు లేదు, కిక్ ఒకవేళ మారేడే అనుకోండి, వాడా స్కూల్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. అయితే ఈ ఛాలెంజ్ కి రెడీ అన్నమాట. బాగా గుర్తుంచుకో, ఓ చిన్న తప్పు చేసినా సరే నేను మిలిటరీ స్కూల్ కి తీసుకువెళ్ళిపోతాను. 1 సంవత్సరం పాటు నువ్వు నా దగ్గర ఉండడానికి కాంట్రాక్ట్ ఉంది. ఇదిగో కిక్కు, అక్కడ నేను డొక్క చీరేసి ఆరేస్తాను. జాగ్రత్త. ఓకే, మీకు ఏదైనా కావాలంటే నా రూమ్ కి రండి. దయచేసి శబ్దం చేయకండి, నాకు నచ్చదు. కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఓకే, ఆ 24 గంటలు ఈ క్షణం నుంచి ప్రారంభం. 8 నిమిషాలు అయిపోయింది. నువ్వు సైలెంట్ గా ఏం చేయకుండా ఉన్నావే? నా వల్ల కావట్లేదు. ఎగరాలనిపిస్తోంది, జారాలనిపిస్తోంది. నా వల్ల కావట్లేదు. కుమ్మేయాలనిపిస్తోంది. నేను తొందరపడ్డాను మిత్రమా. నేను ఇలాగే అలవాటు పడ్డాను. వద్దు, అంతా మానేద్దాం. వెంటనే అని లోపల పడే. నువ్వు ఓడిపోయావే అనుకో, నిన్ను మిలిటరీ స్కూల్లో నేనే వదిలేస్తాను. అక్కడ నీ బాడీలోని వేడంతా తోడేస్తారు. మన బ్రాడ్ కండలు చూస్తుంటే ఈ ఎండలు కూడా వెన్నెల్లా చల్లగా ఉన్నాయి. ఈ బ్రాడీకి శుక్రమహారదశ పట్టింది. నువ్వు అనుకున్నది జరగదు. ఎందుకంటే నా ఫ్రెండ్ కి ఊళ్ళంతా ఆత్మవిశ్వాసమే. కాబట్టి నువ్వు నోరు మూసుకొని వద్దు, అలా చెయ్యకు కిక్కు. చెప్పేది విను. వాటిని ఇలా ఇచ్చేయ్. నీ వెనుకున్నది కూడా. పచ్చగా ఓకే, ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. లోపలికేమీ రాదు, అలాగే బయటికేమీ వెళ్ళదు. నేను ఇక్కడే ప్రశాంతంగా ఉండే ఊరు అందాన్ని చూసి ఆనందిస్తా. అయినా నేను ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయటం మంచిదని నాకు అనిపిస్తోంది. నేను ఇక్కడుంటే ఏమవుతుంది? ఏదైనా ప్రాబ్లం వస్తుందా? అది కాదు, నా ఉద్దేశం అది కాదు. నీ మీద నాకు 6 100 సరే, 100 136 సరే, నేను మారడం అనేది జరగదు గంతర్. అది నాకు తెలుసురా, అందుకే నేను కట్ చేయడానికి రెడీగా ఉన్నాను. వద్దు గంతర్, నన్ను తొందరగా బయటికి. థ్యాంక్ యూ. నేను నోట్లో వేళ్ళు పెట్టుకోకుండా మా పేరెంట్స్ దీన్నే యూజ్ చేసేవారు. కానీ ఏం చేయను, నా వేళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. టెస్ట్ చేద్దాం. ఇది వర్కౌట్ అవుతుంది గంతర్. దీంతో మనం ఎలాగైనా సాధించగలం అనిపిస్తోంది. ఈ పాటికి నువ్వు ఓడిపోయి ఉంటావనుకున్నాను. అది ఎప్పటికీ జరగదు బ్రదరు. నిన్నెలా రెచ్చగొట్టాలో ఈ చిచ్చర పిడుకి తెలుసురా బచ్చా. చచాంగ్. అది బ్రదరు, ప్రపంచంలోనే గొప్ప స్కేటింగ్ బోర్డ్ ఇదేనట. నో డౌట్. ఇప్పుడేం చేస్తావురా కేటు? నువ్వు నన్ను రెచ్చగొట్టలేవు బ్రాడ్. నేను కంట్రోల్లోనే ఉన్నాను. ఉండడానికి వీల్లేదే. నేనంతా రెడీ చేశాను. ఒక్కసారి అట్టు చూడు. సాహసం సాయరా డింబక. వద్దు కిక్కు, నా మాట విను. తొందరపడకు, అక్కడే ఆగు. కంట్రోల్ చేసుకో కిక్కు, లేకపోతే నీకు మిలిటరీ స్కూల్ దిక్కు. మన ఇద్దరం ఎప్పటికీ కలుసుకోలే. నువ్వు వాణ్ణి ఆపలేవు.
నీ ఆవేశాన్ని అణుచుకోకు కేక్. వల విసురుతున్నాడు, వల ఏడవలసిందే. బ్రాడ్ మాటలు వెనక కేక్ మోసపోతావు. ధైర్య సాహసే లక్ష్మి. నా వల్ల కాదు. ముక్కలైందే. ఇంతకన్నా బెటర్గా ఏదైనా ట్రై చేయి తమ్ముడు. రా వెళ్దాం. ఆ కిక్ సాధించేలా ఉన్నాడు. ఇప్పటికే 12 గంటలు పూర్తి అయిపోయాయి బ్రాడ్. నువ్వు మాతో ఏం చెప్పావు? నువ్వు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తానని చెప్పావుగా. చేస్తానయ్యా, పైన పడి ఖర్చులా అరవకండి. ఎలాగలాగా ఏ గొడవ చేయకుండా ఏ స్టంటు చేయకుండా ప్రశాంతంగా ఉన్నాం. కిక్కు నీ సూప్ ఏంది అదో అలా ఉందే. కళ్ళు చెదిరిపోతున్నా. సడన్ గా ఏమైంది అన్నయ్య? ఈసారేంటిది మెల్లగా వెళ్తోంది. నేను సాహసాన్ని చేయకుండా ఊరుకోవడమా? నాకేం చేయాలో అర్థం కావడం లేదే. కంగారు పడుకో, నీ భవిష్యత్తుని నేర్మారుస్తా. వేడదారి రహదారి. మొదటి పాఠం, ప్రకృతిని విపరీతంగా ప్రేమించాలి. దీన్ని తీసుకో కిక్కు. ఇక రెండవ పాఠం ఏమిటంటే, నిన్ను ఎవరైనా లొంగ తీసుకోవాలని ప్రయత్నించారే అనుకో, వెంటనే నువ్వు అంగ ప్రదర్శనలు చేయటం మొదలుపెట్టు. ఇక మూడవ పాఠం గురించి చెప్తాను. నువ్వు ఎప్పుడొచ్చి నన్ను టెన్షన్ పెట్టినా నేను రిలాక్స్డ్ గానే ఉంటాను. నువ్వు కూడా ఎంత టెన్షన్ లో ఉన్నా రిలాక్స్డ్ గానే ఉండు. జయం నీదే. ఓ, హీరోలో వస్తున్నది మన కిక్ బటన్స్ కి కదూ. సంగతి ఏంటి? నువ్వు మెరుపులా జారడం కోసం మిలమిలా మెరిసిపోయే స్కేటింగ్ షూ తీసుకొచ్చా. దీన్ని ట్రై చేస్తావా కిక్? నీకంత ఛాన్స్ లేదమ్ముడు. ఎప్పుడైనా నాకు ఆవేశం వస్తే అంగ ప్రదక్షిణ చేయమని మా ఫ్రెండ్ చెప్పాడు. ఏయ్ కిక్, ఇప్పుడేంటి? జారాలనిపిస్తోందా? ఆలస్యం ఎందుకు, వచ్చి సర్రును జారు. ఆవేశం రాకుండా ఉండాలంటే ప్రకృతిని ఆస్వాదించాలట. ఏయ్ తమ్ముడు, ఈ పోటీలో గెలవగలనని అనుకుంటున్నావా? నువ్వు ఓడిపోతావన్న కన్ఫర్మ్ గా తెలుసు. ఇంకా 3 నిమిషాలు నాకు టైం ఉంది. 3 నిమిషాల్లో నా మూడు మారదు గానీ నువ్వు వెళ్ళొచ్చు. హే బ్రాడ్, అద్భుతమైన అందమైన ఈ జీప్ ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చా? ఏయ్, నేను ఇక్కడ పార్క్ చేసిన అద్భుతమైన అందమైన నా జీప్ ఏది? ఆహా, తొందరపడకూడదు, కంట్రోల్ గా ఉండాలి. ఊరికే బాగకు లోపలికి దూరే. సూపర్ గా ఉంది కదా కిక్కు. మూవ్ అవ్వాలంటే నీ చేతి పక్కనే బటన్ ఉంది. కమాన్ కిక్కు, నొక్కు, నీ టెక్కు నెక్కు చూపు. ఆలోచించుకుని ఓకే. నొక్కావో, నువ్వు మిలిటరీ హోటల్కి చెక్కేయాలి కేక్. ఇది చాలా అద్భుతమైన బండి. దీన్ని నడపాలన్నదే నా డ్రీము. కష్టపడి ఇక్కడ దాకా తెచ్చారా పిప్పళ్ళ బస్తా. అనవసరంగా ఇక్కడ రచ్చ చేయకుండా మర్యాదగా వెళ్ళరా బచ్చా. ఇక్కడ రచ్చ చేస్తున్నది నువ్వే. నన్ను రెచ్చగొట్టావో నీ మొహం పచ్చడవుతి. సూపర్, ముంచేశావు. ఓకే, అందరినీ పిలిచి నా తమ్ముడు బయలుదేరడానికి రంగం సిద్ధం చేస్తాను. వెళ్ళిపోతున్నావా కిక్కు? ఎందుకలా బాధపడుతున్నావు గంతర్? సాధించావు కిక్కు. నువ్వు దీన్ని ఎలా చేయగలిగావు? నేను అనుకున్న తర్వాత చేశాను, చేసి సాధించాను. కిక్కు నిలబడేది అక్కడే కదా. మాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు మిలిటరీ స్కూల్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఛాన్సే లేదు, ఇది దొంగాట. ఆ ట్రక్ ని వీడే డ్రైవ్ చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చున్నాడు. నా బండిని కొట్టేసింది నువ్వే కదా. లేదు సార్, దాన్ని కొట్టేలేదు, ఉత్తినే అప్పుగా అడిగి తీసుకుంటేనే అప్పురా, చెప్పకుండా కొట్టేశావు, తప్పురా. వీడుకోలు బ్రాడ్. అక్కడ వాళ్ళు నీ బాడీతో కాపాడి ఆడుకుంటారు. ఓకే, నేను ఫినిష్ చేయాల్సిన పని ఒకటి ఉంది, వెంటనే వెళ్తున్నా. ఎలా ఉంది?